అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఓంకార్ నాదేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. ఏంటి సార్, ఈ సండే రోజున ఏం చేశారు? బాగా ఎంజాయ్ చేశారా? మంచి స్వీట్లు, హాట్లతో బాగా ఎంజాయ్ చేసి ఉంటారని అనుకుంటున్నా. నేనైతే మాత్రం ప్రజెంటు ఊర్లో ఉన్నానండి. మా ఊర్లో అయితే లేను, మా అత్తగారి ఊరికి వచ్చాను. ఇక్కడ మంచి గారెలు, బూరెలు అన్నీ వండించుకొని తిని, చికెను, మటను అన్నీ బాగా శుభ్రంగా తినేసి మండే అంటే రేపటికల్లా మరలా తిరిగి మా ఊరు వస్తాను. సో కాబట్టి మీరు కూడా ఎక్కడికి వెళ్ళారు, ఎలా ఎంజాయ్ చేశారు ఈ సండే అనేదాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోని ఇంతగా ఆదరిస్తున్నారు. లైక్, షేర్స్, కామెంట్స్, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. సో మెనీ థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఈ రోజుతో నా సబ్స్క్రైబర్స్ లిస్టు అరౌండ్ 1380కి రీచ్ అయింది. సో కాబట్టి మీకు అందరికీ కూడా సో మెనీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా ఇలాగే నా ఛానల్ని ఆదరిస్తారని ఆశిస్తాను. సో ఇకపోతే ఈరోజు సబ్జెక్టు సండే స్పెషల్ కింద మార్కెట్ల గురించి కాసేపు మాట్లాడదాం అనుకుంటున్నాను సార్. సో మార్కెట్లు పర్వాలేదు సార్. అరౌండ్ 21,800 నుంచి చూసుకుంటే, లేదా 21,900 నుంచి చూసుకుంటే నా 3,000 పాయింట్లకు పైగా పెరిగింది మార్కెట్ అనేది. కాబట్టి ఇంకా కూడా పెరగడానికి సిద్ధంగానే ఉంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి? ఈ టైంలో ఎలాంటి ప్రికాషన్ మనం తీసుకోవాలి అంటే, ఎక్కడైనా లోయర్ లెవెల్స్లో కొని ఉన్నట్లయితే వాటిని అమ్మేసి, ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ కూడా లోయర్ లెవెల్స్లో ఏవైతే ఉన్నాయో వాటిని మనం బై చేయాలి. అలాంటి వాటిల్లో మనము చెప్పుకోవాలి అని అనుకుంటే ఆర్వీఎన్ఎల్ బై చేయాలి, బీడీఎల్ బై చేసుకోవచ్చు, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, అదేవిధంగా కొచ్చిన్ షిప్ యార్డ్. సో ఇట్లాంటి వాటిని మనం బై చేసుకోగలిగితే రాబోయే రోజుల్లో మనకి మంచి వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. అదేవిధంగా హెరిటేజ్ ఫుడ్స్, ఐఆర్సిటీసీ, ఐటీసీ, సో ఇదే విధంగా నెక్స్ట్ ఐఆర్ఎఫ్సి, సో సౌత్ ఇండియన్ బ్యాంకు, ఇట్లాంటి వాటిని మనం బై చేసుకోవాలి. ఎందుకంటే ఇవి ప్రజెంట్ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా చీఫ్ అండ్ అండర్ పర్ఫార్మ్డ్ వాల్యూస్తో దొరుకుతున్నాయి. సో కాబట్టి ఇట్లాంటి వాటిల్లో మీ మీ యొక్క బయింగ్ అనేది కంటిన్యూ చేయాలి ఇప్పుడు. సో పైన ఉన్నటువంటి వాటిని ఏమైనా ఉన్నట్టయితే అమ్మేసి, ఇక్కడ ఇట్లాంటి వాటిల్లో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకోగలిగితే ఇంకెలాగో మార్కెట్లు పైకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనకి మార్కెట్లలో నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో మన పోర్ట్ఫోలియో అనేది ర్యాలీ చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన పోర్ట్ఫోలియో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకోగలిగితే పార్షల్ పర్సంటేజ్లో మీరు ఇన్వెస్ట్మెంట్లు అనేవి స్టార్ట్ చేయాలి. ఇందులో ప్రస్తుతానికి మనం ఏం చేయాలి? కాస్త డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్స్ కాబట్టి వీటిని చిన్న చిన్న మొత్తాల్లో మనము ఇన్వెస్ట్మెంట్లు అనేవి స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి ఎవ్రీ 30%కి మనము ఇన్వెస్ట్మెంట్లు అనేవి స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అరవింద ఫార్మా కూడా కిందకే వచ్చింది. అరవింద ఫార్మాను ఒకసారి మనం ట్రై చేయొచ్చు. సో భారతీయ ఎయిర్టెల్ ఎట్లాగో కింద పడుతుంది కాబట్టి భారతీయ ఎయిర్టెల్ని కాస్త మీరు కొనే ప్రయత్నం చేయండి. ఐఓసి, ఓఎన్జీసీ కూడా కాస్త ఒకసారి ప్రయత్నం చేయండి, కొనే ప్రయత్నాలు అయితే చేయండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మార్కెట్లు బాగా పెరగనున్నాయి. 28,000కు వెళ్ళే అవకాశం అయితే నాకైతే కనిపిస్తోంది. సో యుద్ధ వాతావరణం నెలకొనే అవకాశం చాలా వరకు తక్కువ ఉంది కనుక మార్కెట్లు కాస్త పైకి వెళ్ళే అవకాశం అయితే ఉందండి. సో ఇట్లాంటి వాటిని మీరు మీ యొక్క పోర్ట్ఫోలియోస్లో యాడ్ చేసుకోగలిగితే రాబోయే రోజుల్లో మీకు డివిడెంట్ వస్తుంది, ఖచ్చితమైనటువంటి ప్రైస్ అప్రిషియేషన్ ఉంటుంది. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం మీరు ఏం చేయాలి? నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేయాలి. సో కాబట్టి ఇట్లాంటి వాటిల్లో మీరు ఇన్వెస్ట్మెంట్లు చేయాలని ఆశిస్తున్నానండి, చేస్తారని ఆశిస్తున్నాను. సో మరొక చిన్న విషయం అండి, ఈరోజు
సండే కాబట్టి మీరందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఇళ్లల్లోనే ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటున్నానంటే ఉగ్రవాదం యొక్క చర్యలు ఎటు నుంచి ఎటువైపైనా కొనసాగొచ్చు. చాలా స్మూత్‌గా హ్యాండిల్ చేస్తున్నారు. అంటే ఎక్కువ రద్దీ జరిగేటువంటి ప్రదేశాల్లోనే వాళ్ళు వాళ్ళ యొక్క దాడులు కొనసాగించే అవకాశము లేదా మొదలుపెట్టే అవకాశం ఉంది గనక గుళ్ళకి కావచ్చు, లేకపోతే ఇతరత్ర ప్రార్థనా మందిరాల వైపుకి కావచ్చు, లేకపోతే ఈ సమ్ హెవీ షాపింగ్ మాల్స్ ఉంటాయి. డీమార్ట్, సంథింగ్ జిఆర్టీ లాంటి హెవీ షాపింగ్ మాల్స్ ఉంటాయి. అట్లాంటి వాటికి కాస్త దూరంగా ఉండమంటాను నేను. అదేవిధంగా అవసరమైతే తప్ప సాధారణంగా ప్రయాణాలైతే పెట్టుకోకండి. ఊరికే తిరుగుదాం బయట, కాస్త విలాసవంతంగా జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం అనేటువంటి పెద్ద పెద్ద కోరికలకు కొంతకాలం పాటు కళ్యాలు వేయమని చెప్తాను. సో కాబట్టి ఇట్లాంటి వాటిని మీరు దృష్టిలో పెట్టుకొని రేపటి సండేనంతా కూడా మీ కుటుంబ సభ్యులతో పాటు గడుపుతూ మీ యొక్క సెలవు దినాన్ని ఆస్వాదిస్తారని నేను అనుకుంటున్నాను సార్. సో ఎందుకంటున్నానంటే మన భారతదేశంలో ప్రతి పౌరుడు ముఖ్యమే. అయితే మనకి మన కుటుంబంలో ఆ యొక్క కుటుంబ పెద్ద బయటికి వెళ్ళి చనిపోతే ఎలా ఉంటుందో ఇటీవలే జరిగినటువంటి పహల్గాం దుర్ఘటనలో మనము కళ్ళకు కట్టినట్టు వివరణంగా చూస్తూ ఉన్నాం. సో కాబట్టి ఇట్లాంటి యొక్క దుశ్చర్యలు ఎక్కడ జరగకూడదని నేను కోరుకుంటున్నానండి. అయితే పహల్గాంలో చనిపోయినటువంటి మన భారతీయులందరికీ కూడా నేను ప్రగాఢ సానుభూతి అనేది ప్రకటిస్తూ ఉన్నాను. సో బీ కాషన్ అంటానండి. సో ఇలాంటి మంచి వీడియోస్ మీకు కావాలి అని అనుకుంటే నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్ని కూడా ఆదరిస్తూ ముందుకు నడిపించండి. ఈ వీడియో మీకు నచ్చి ఉన్నట్లయితే దయచేసి నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక మంచి వీడియోతో మరలా తిరిగి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.